దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బైబిల్లో ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తిని గురించి మరియు దీన పేదవాడైన కురుపులతో శరీరం అంతా నిండినటువంటి లాజర్ను గురించి మనకు తెలుసు. సో ఈ కథలో లాజరు చనిపోయి పరదేశంలో అబ్రహాము రొమ్మన ఆనుకొని ఉంటే, అలాగనే ధనవంతుడు చనిపోయి పాతాళంలో అగ్నిగుండాలలో కాలుతున్నాడు. అగ్నిగుండాలలో కాలుతున్నటువంటి ఈ ధనవంతుడు అబ్రహామును చూసి, లాజరును చూసి వారిని గుర్తుపట్టి వారితో మాట్లాడుతూ ఉండడం మనం దేవుని వాక్యంలో చూస్తాం. సో దేవుని వాక్యం నుండి లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, అబ్రహాం తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. సో ఇక్కడ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ మనకి ఇక్కడ వాక్యంలో కనబడుతుంది. ఈ ధనవంతుడు ఎలాంటి వాడు? మనం 19వ వచనం నుంచి అలా చదువుకుంటూ వస్తే, ఇతడు చాలా విలువైనటువంటి వ్యక్తి, చాలా విలువగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, చాలా ధనవంతుడైనటువంటి వ్యక్తి. ఇతడు మంచి ఊదా రంగు బట్టలను, సన్నపు నార బట్టలను ధరించినటువంటి వ్యక్తి, తన జీవితాన్ని సుఖముగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అని మనకు దేవుని వాక్యంలో కనబడుతుంది. ఇలాగన ఈ లోకంలో అతడు బ్రతికున్నప్పుడు అందరికంటే ఇతడు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఒక సుఖానుభవం కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. తను జీవిత కాలం అంతా సుఖమే ప్రాముఖ్యమని, ఈ లోకంలో ఎంత విలువగా బ్రతుకుతే, ఎంత సుఖంగా బ్రతుకుతే అంత మంచిది అని, అదే ప్రాముఖ్యమైనది అని తను నమ్మినటువంటి వ్యక్తిగా బ్రతికాడు. సుఖానికి మించింది లేదు, ఈ లోకంలో అందరికంటే సుఖాన్ని అనుభవించాలి అని తను కోరుకొని బ్రతికినట్లుగా మనకు కనబడుతుంది. పేదవాడుగా ఉన్నటువంటి ఒక లాజరు కూడా ఈ ధనవంతుల దగ్గర వారు తినగా పడిపోయినటువంటి రొట్టె ముక్కలను ఏరుకొని తిన్నట్లుగా, అంతేకాదు తన శరీరము కురుపులతో నిండినదిగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఈ పేదవాడుగా ఉన్నటువంటి లాజరు తను కురుపులతో నిండాడు, తను ఒక రోగిగా బ్రతుకుతున్నాడు, తనకు సంపాదన లేదు, తనకు ధనము లేదు, తనకు సుఖము లేదు, తనకు కనీస బట్టలు కూడా లేనటువంటి కడు పేదరికపు జీవితాన్ని జీవిస్తూ తాను నివాసము లేక ధనవంతుని యొక్క వాకిట పడి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. సుప్రియ దేవుని బిడ్డలారా, ఇలా అంటే ఈ పేదవాడు చనిపోయాడు. ఈ లోకంలో సుఖానికి మించింది లేదు, ధనానికి మించింది లేదు అని ఈ లోకం కొరకు, సుఖం కొరకు, ధనం కొరకు తనకు నచ్చినట్టుగా బ్రతికినటువంటి ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయి వేరు స్థలాలకు వెళ్ళారు. ధనవంతుడు ఇక్కడ చాలా సుఖాన్ని అనుభవించి అతడు చనిపోయిన తర్వాత అతడు పాతాళమునకు వెళ్ళి అక్కడ యాతన పడుతున్నానని తన నోటితో తాను చెప్తున్నాడు. లాజరు పరదేశంలో అగ్నిగుండాలు కాకుండా సుఖానుభవం కలిగినటువంటి విలువైనటువంటి
ఒక జీవితంలోనికి తాను వెళ్ళి అబ్రహాము రొమ్మున తాను ఆనుకొని ఉన్నట్లుగా మనకు వాక్యంలో కనబడుతుంది. అయితే పరదైసులో ఉన్నటువంటి ఈ లాజరును అబ్రహామును చూసినటువంటి ధనవంతుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మనం చదువుకున్న వాక్యంలో మనం విన్నాము. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ లాజరును పంపించి తన వ్రేలి కొనతో నీటి చుక్కను తన గొంతులో రాల్చడానికి లాజర్ను పంపించు, నేను ఇక్కడ యాతన పడుతున్నాను అని అబ్రహామును తాను బ్రతిమలాడుతున్నాడు. అప్పుడు అబ్రహాము దానికి అంగీకరించకుండా, మీరు మా దగ్గర రావడానికి, మేము మీ దగ్గర రావడానికి వీలు కాదు. నువ్వు భూమి మీద చాలా సుఖాన్ని అనుభవించావు, సుఖం కొరికే బ్రతికావు, సుఖమే నీకు శాశ్వతం అనుకున్నావు. లాజరు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా దేవుని కొరకు బ్రతికిండు. కాబట్టి లాజరు ఇక్కడి నుంచి అక్కడికి రాలేడు అని చెబితే, అప్పుడు ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నటువంటి తన కుటుంబాన్ని గురించి, తన తోబుట్టువులైనటువంటి అన్నదమ్ములను గురించి పాతాళములో ఆలోచిస్తూ ఉన్నాడు. తను ఏమని ఆలోచిస్తూ అబ్రహాముతో చెప్తున్నాడో మనము దేవుని వాక్యంలో చదివితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఈ ధనవంతుడు అబ్రహాముతోని మాట్లాడుతూ 27వ వచనములో తను తన తోబుట్టువులను గురించి చెప్తున్నాడు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. సుప్రియ దేనులరా, పాతాళంలో యాతన పడుతూ, అగ్నిగుండాలలో తను కాలిపోతూ యాతన పడుతూ, భూమి మీద ఉన్నటువంటి తన తోడబుట్టిన 5 అన్నదమ్ములను గురించి తను ఆలోచిస్తూ, ఈ చనిపోయినటువంటి పరదైసులో ఉన్నటువంటి లాజరును భూమి మీదకి, తన ఇంటికి, తన తండ్రి ఇంటికి, తన అన్నదమ్ముల దగ్గరికి పంపించి వారికి సాక్ష్యం చెప్పమని చెప్పు. మీ అన్న చనిపోయి, లేదా ధనవంతుడు చనిపోయి పాతాళంలో అగ్నిగుండాలలో యాతన పడుతున్నాడు, కాలిపోతున్నాడు. నేను పేదరికముగా బ్రతికినను, దేవుని కొరకు బ్రతికిన కనుక నేను పరదైసులో ఉన్నాను అని, పరదైసును గురించి, నరకాన్ని గురించి, లేదా పాతాళాన్ని గురించి సాక్ష్యం చెప్పమని నా తండ్రి ఇంటికి, నా అన్నదమ్ముల దగ్గరికి పంపించమని అబ్రహాము గారితోని ఈ ధనవంతుడు బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ ధనవంతుడు భూమి మీద బ్రతికినప్పుడు తనకు జీవితాన్ని గురించినటువంటి ఆలోచన, పరలోకంను గురించిన ఆలోచన, రక్షణను గురించిన ఆలోచన, ఆత్మీయతను గురించిన ఆలోచన లేదు, దేవుని గురించిన ఆలోచన లేదు. తాను ఏమి ఆలోచించినా ఈ లోకాన్ని గురించి ఆలోచించేవాడు. తన జీవితం అంటేనే లోకమని భావించినటువంటి వ్యక్తి తన జీవితము శాశ్వతముగా లోక సంబంధమైనదే అన్నట్లుగా బ్రతికాడు. ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా బ్రతికాడు. ఈ లోకంలో సుఖాన్ని అనుభవించాలి అన్నట్లుగా బ్రతికాడు. ఈ లోకంలో ఎంత సుఖాన్ని అనుభవిస్తే అంత విలువ అనుకున్నాడు. ఈ లోకం కొరకే తాను బ్రతికాడు, కానీ రక్షణను మర్చిపోయాడు. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఇతడు పరదైసులో ఉన్నటువంటి అబ్రహామును తను గుర్తించి పేరు పెట్టి పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహాము అని. అంటే అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అని ఈ ధనవంతునికి తెలిసింది. పరదైసులో ఉన్నటువంటి అబ్రహాము తండ్రి అని తెలిసి, ఆయన పేరు ఈయనకు తెలిసి, అతన్ని గుర్తుపెట్టి అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు అని అంటే, ఈ ధనవంతుడు దేవుణ్ణి తెలిసినటువంటి వ్యక్తి, దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తి. ఇతడు విశ్వాసి అయినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇతడు విశ్వాసే, అందుకే అబ్రహామును గుర్తుపట్టగలిగాడు. అబ్రహాము పేరును తనకు తెలిసింది. అబ్రహాము తండ్రి అని తను గుర్తించగలిగాడు. అంటే ఇతడు విశ్వాసే, కానీ విశ్వాసిలాగా బ్రతకలేదు. ఇతడు విశ్వాసి అయినా లోకస్తునిలాగా బ్రతికిండు, లోకం కొరకు బ్రతికిండు, లోక జీవితాన్ని అనుభవించిండు, లోకంలో తన సుఖం కొరకు తను ఎలా బ్రతకల్లో అలా బ్రతికిండు. కానీ రక్షణను గురించి ఆలోచన చేయలేదు. విశ్వాసిగానే ఉన్నా ఆత్మీయతను మర్చిపోయిండు.
విశ్వాసిగానే ఉన్నా తన జీవితము ఈ లోకాన్ని విడిచిపెడితే పరదైసుకు వెళ్ళాలి అనే విషయాన్ని మర్చిపోయిండు. నరకము పరలోకం అనేది ఒకటి ఉంది, పాతాళము పరలోకం అనేది ఒకటి ఉంది. నేను ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళతా అనే విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో డబ్బు కొరకు, సుఖం కొరకు తన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్టుగా జీవించట కొరకే ఆలోచించాడు. కానీ పరలోకమును గురించి తను ఎన్నడూ ఆలోచించి బ్రతికినట్లుగా లేడు. కానీ తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి రక్షణను కోల్పోయిన వ్యక్తిగా నామకార్థపు జీవితాన్ని జీవించి పేరుకు దేవుని నమ్మినట్లుగా బ్రతికి దేవుడు లేకుండా జీవితాన్ని ముగించాడు. రక్షణ లేని వ్యక్తిగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత పాతాళానికి వెళ్ళినప్పుడు తనకు పాతాళంలో జీవితం యొక్క విలువ అర్థమవుతుంది. పాతాళంలో ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ అగ్ని గుండాలలో కాలుతుంటే ఎంత యాతన పడవలసి వస్తుంది. అక్కడ అనుభవంలో తను గుర్తించగలుగుతున్నాడు. ఆ అగ్ని గుండాలలో కాలుతూ తను గ్రహించగలుగుతున్నాడు. ఆ బాధను చూసి ఆ బాధను బట్టి జీవితం యొక్క విలువ తను గుర్తించి అక్కడ ఉండి అబ్రాహాము గారితో తను బ్రతిమలాడుకుంటున్నాడు. నాలాగా నా కుటుంబస్తులు, నా తోడబుట్టిన 5 అన్నదమ్ములు ఈ పాతాళానికి వచ్చి ఈ యాతనను అనుభవించకూడదు, ఈ అగ్నిగుండాలో కాలకూడదు అంటే చనిపోయినటువంటి పేదవాడినటువంటి లాజరు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అని అక్కడ దేవుని గుర్చిన భక్తి గుర్తుకొచ్చింది. పాతాళములో మంటలలో కాలుతుంటే, అగ్ని గుండాలలో కాలుతుంటే అక్కడ ఆత్మీయతను గుర్చిన, రక్షణను గుర్చిన విషయము గుర్తుకొచ్చింది. అక్కడ దేవుని కొరకు బ్రతకాలి, ఇవి ఉన్నాయని సాక్ష్యం చెప్పాలి, వాళ్ళకు సాక్ష్యం చెప్పేవాడు అవసరమని పాతాళంలో అగ్నిగుండాలలో కాలుతూ గుర్తించి అక్కడ నుండి భూమి మీద ఉన్నటువంటి వారి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకనంటే తనను గురించిగా తను ఏంతో ఆలోచించుకున్న లాభం లేదు. చనిపోయిన తర్వాత తనను తాను ఏం చేసుకోలేడు. ఇక రక్షించబడాలంటే భూమి మీదనే. భూమిని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిన తర్వాత ఎవరు వారిని కాపాడలేడు, ఎవరు వారిని కాపాడడానికి వీలు కాదు. అందుకనే నేను ఎట్లాగో ఈ అగ్నిగుండాలోంచి తప్పించుకోలేను, కానీ కనీసం నా తోడబుట్టిన అన్నదమ్ములను ఇక్కడికి రాకుండా పరదైసుకు వచ్చేట్లాగా వారికి సాక్ష్యం ఇవ్వడానికి లాజర్ను పంపించమని చెబితే అప్పుడు అబ్రహాము గారు అంటున్నారు, ఇక్కడ నుండి వెళ్ళినటువంటి వ్యక్తి, అనగా పరదైసుకు వచ్చినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే భూమి మీద దేవుని సేవకులు ఉన్నారు, దేవుని కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, దేవుని మాటలు రక్షణను గురించిన విషయాలు చెప్పేవారు ఉన్నారు. వారి మాటలు వింటే చాలు అని అంటున్నాడు. సుప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద మనము బ్రతికున్నప్పుడే మన రక్షణను గురించి మనం ఆలోచన చేయాలి. భూమి మీద మనం బ్రతికుండగానే మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. భూమి మీద బ్రతికుండగానే మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం, ఏం చేయడానికి బ్రతుకుతున్నాం, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతామో మనం ఆలోచించి అర్థం చేసుకొని బ్రతకాలి. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఈ లోకమును ప్రేమించి, ఈ లోకంలో ఉన్న సంపదను ప్రేమించి, ఈ లోకంలో ఉన్న డబ్బును ప్రేమించి, ఈ లోక సంబంధమైన సుఖాలను ప్రేమించి, ఇష్టమైన జీవితానికి అలవాటు పడి నచ్చినట్టుగా బ్రతికి చనిపోయిన తర్వాత నాకు పరలోకం కావాలి అని అంటే అది అసాధ్యమైన విషయము. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. ప్రియ దేవునిలారా, ధనవంతునిలాగా ఒకవేళ రక్షణను మర్చిపోయి, ఆత్మీయతను మరిచి, భక్తిని మరిచి, ప్రార్థన జీవితాన్ని మరిచి, దేవుని మందిరాన్ని మరిచి, దేవుని వాక్యాన్ని మరిచి నచ్చినట్లుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావేమో. ఈ దినము మనం ఆలోచన చేద్దాం. ధనవంతుడు ఆలోచన లేకుండా తనకు నచ్చినట్టుగా బ్రతికి చివరికి తను అనుభవిస్తున్నది ఏంటిదేనంటే పాతాళంలో అగ్నిగుండాలలోని వేతన, అగ్నిగుండాలలోని యాతన, తన వేదనను అనుభవిస్తున్నాడు. ఈ దినం మనం ఆలోచన చేద్దాం. మనం ధనవంతుల్లాగా మనకు నచ్చినట్టుగా బ్రతుకుదామని అనుకుంటున్నామా? చర్చి మానేసి
ఆత్మీయత మానేసి, దేవుని వాక్యాన్ని వదిలేసి, ప్రార్థనను మానేసి, భక్తిని మానేసి, నచ్చినట్టుగా బ్రతికి ఈ డబ్బే శాశ్వతమని, ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకంలో ఎంత ఎంజాయ్గా బ్రతుకుతే అంత విలువ ఉంటుందని, ఎంత సుఖంగా బ్రతుకుతే అంత విలువ పెరుగుతుందని ఈ లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడి ఆత్మీయతను మర్చిపోతున్నామేమో, రక్షణను మానేసుకున్నామేమో, రక్షణను విడిచిపెట్టామేమో, రక్షణను కోల్పోయామేమో, దేవుని మరిచినట్టుగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతున్నామేమో. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ధనవంతుడు పాతాళంలో యాతన పడుతూ తాను నీటి చుక్క కూడా దొరకలేని స్థితిలో తాను జీవిస్తున్నాడు. ఈ భూమి మీద బ్రతికినప్పుడు విలువ లేకుండా ఉన్నటువంటి లాజరును పరదైసులో చూసి, లాజరు కురుపులతో రోగంతో చనిపోయినటువంటి లాజరు వేలుతోని ఒక్క చుక్క గొంతులో వడపమని తాను బ్రతిమలాడుతున్నాడంటే తన స్థితి ఎంత దిగజారిపోయిందో గుర్తుపట్టండి. తన జీవితం ఎంత దిగజారిన స్థాయికి వెళ్ళిందో ఆలోచన చేయాలి. భూమి మీద ఉన్నప్పుడు విలువ లేనివాడు లాజరు. అలాంటి వ్యక్తి తన వేలుతోని ఒక్క చుక్క గొంతులో విడవాలని, గొంతులో ఒక్క నీటి చుక్కను రాల్చాలని ధనవంతుడు అంతగా బ్రతిమలాడుతున్నాడనంటే ఈ భూమి మీద బ్రతికిన జీవితము శాశ్వతమైనది కాదు. ఇది అంత ఉపయోగకరమైనది కాదు. ఇది టెంపరవరీగా మనం ఈ భూమి మీద ఉన్నందుకు బ్రతకవలసిన జీవితమే కానీ దేవుణ్ణి మరిచి లోకాన్ని ప్రేమించే జీవితము అది నిజమైన జీవితము కాదు. రక్షణ కలిగిన జీవితమే నిజమైన జీవితము. పరలోక సంబంధమైన జీవితమే నిజమైన జీవితము. ఆత్మీయమైన జీవితమే నిజమైన జీవితము. అది మనకు ప్రయోజనకరమైన జీవితము. ఈ జీవితాన్ని కోల్పోయిన ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడు. తాను బాధపడుతూ ఆ పాతాళాన్ని తప్పించుకోలేనని తాను అర్థం చేసుకొని ఇప్పుడు తాను ఏం ఆలోచిస్తున్నాడంటే భూమి మీద ఉన్నటువంటి తన అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళకు సువార్త చెప్పాలని, వాళ్ళకు సాక్ష్యం చెప్పాలని తను పరదైసులో నుండి లాజరును పంపమని అడుగుతున్నాడు. చనిపోయిన తర్వాత భూమి మీద ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తే ఏం లాభం లేదు. భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే నువ్వు రక్షించబడుతూ నీ ఇంటి వారి రక్షణను గురించి, నిన్ను కన్నవారి రక్షణను గురించి, నీ తోడ పుట్టిన వారి రక్షణను గురించి నువ్వు ఆలోచించాలి. ఆలోచించి ఏం చేయాలి? భూమి మీద ఉన్న దేవుని సేవకులు చెప్పే దేవుని మాటలు విని జీవితాలను దేవునికి అనుకూలంగా మార్చుకొని మారు మనసు పొంది రక్షణలో బ్రతకాలి, రక్షణలో చనిపోవాలి. కానీ చనిపోయిన వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్తేనే మారుతా, చనిపోయిన వ్యక్తి వచ్చి పరలోకం పాతాళము ఉన్నదని చెప్తేనే నమ్ముతా, చనిపోయిన వ్యక్తి వచ్చి దేవుని చూసొచ్చిన నేను ఉన్నాడు అని చెప్తేనే నమ్ముతానంటే దానంత అవివేకం ఇంకేముంది చెప్పండి. ఇక్కడ ధనవంతుడు ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే భూమి మీద బ్రతికున్నప్పుడే మన రక్షణను గురించి మనం ఆలోచించాలి. భూమి మీద బ్రతికున్నప్పుడే మన ఇంటి వారి రక్షణ గురించి ఆరాటం మనలో ఉండాలి. భూమి మీద బ్రతికున్నప్పుడే మన రక్షణను మనము కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. కానీ చనిపోయిన తర్వాత మనము ఎవరి రక్షణ కొరకు మనమేం చేయలేము. అందుకే అబ్రహాము ఈ ధనవంతునితో చెప్తున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. భూమి మీద దేవుని సేవకులు ఉన్నారు, వారు చెబితే వింటే చాలు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటలేవేమో, ఆత్మీయతను మర్చిపోయినవేమో, చర్చి మానేసినవేమో, రక్షణను పోడగొట్టుకొని ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, లోకమే శాశ్వతం అనుకొని, డబ్బే శాశ్వతం అనుకొని, ఈ లోక సంబంధమైన పనే శాశ్వతం అనుకొని, ఈ లోక సంబంధమైన సంపాదన శాశ్వతం అనుకొని, ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతలే శాశ్వతం అనుకొని వాటి కొరకే ఒకవేళ నువ్వు బ్రతుకుతూ దేవుని మర్చిపోయి రక్షణను పోడగొట్టుకొని బ్రతుకుతూ ఉన్నావేమో. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ధనవంతుని స్థితి, ఈ ధనవంతునికి పట్టినటువంటి ఆ స్థితి నీకు రాకముందే, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టకముందే, నీ ప్రాణం పోకముందే నీ రక్షణను గురించిన ఆలోచన చేయాలి. నువ్వు ఎక్కడికి వెళతావు ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా దేవునికి లోబడి దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ
దేవుని కొరకు బ్రతికే విశ్వాసిగా నువ్వు మారితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు లాజరులాగా దేవుని సన్నిధికి చేరుకుంటావు. లేకపోతే ధనవంతునికి పట్టిన గతే పట్టే ప్రమాదం ఉంటుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ ధనవంతుడు చెప్తున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద బ్రతికున్నప్పుడే మన రక్షణను మనం కాపాడుకోవాలి. మన ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, సువార్త చెప్పాలి. దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడుతూ మన ఇతరులకు దేవుని వాక్యాన్ని వినిపించడానికి ప్రయత్నం చేయాలి. కానీ చనిపోయిన తర్వాత నువ్వెవరి రక్షణను గురించి ఆలోచించినా ప్రయోజనం లేకుండా పోతుంది. కానీ ధనవంతుడు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత బ్రతిమలాడినా ప్రయోజనం లేదు. సో అలాంటి పరిస్థితి మనకు రావద్దని దేవుడు ముందుగానే మనందరినీ ప్రేమించి ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చి మనుషులందరి పాపమునైనా మోసుకొని అందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి 3వ దినమున మరల తిరిగి లేచి అందరికీ దేవుడుగా తనను తాను కనపరుచుకొని మళ్ళీ నేను వస్తానని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన రాకడ సమీపించింది. ఆయన రావడానికి రెడీగా ఉన్నది. సమయం అనుకూలిస్తుంది. కనుక ప్రియ దేవులారా, ఆయన రాకముందే ప్రభువును నమ్ముకుంటావా? ఆయన రాకముందే ప్రభువుకు నీ జీవితాన్ని అర్పిస్తావా? యేసయ్య ఈ భూమి మధ్యాకాశానికి రాకముందే, యేసయ్య మధ్యాకాశానికి రాకముందే నువ్వు రక్షణ పొంది, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టకముందే నువ్వు రక్షణ పొంది దేవుని కొరకు రక్షించబడిన వ్యక్తిగా బ్రతుకుతావా? ఆలోచన చేద్దాం. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందు. ధనవంతునికి పట్టిన గతి నీకు రాకూడదని దేవుని నిన్ను ప్రేమిస్తూ నువ్వు రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభువుకు నీ హృదయాన్నిచ్చి మారు మనసు పొంది దేవుని ప్రేమించి దేవుని మందిరంలో దేవుని ఆరాధించే విశ్వాసిగా దేవుని కొరకు బ్రతుకు. దేవుడు నిన్ను దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రములు. నీ వాక్యాన్ని తండ్రి ప్రతి హృదయంలో నాటి ఫలింపచేయండి. ప్రతి జీవితాన్ని మీరు ఆకర్షించండి. మీ రక్షణతో నింపండి. ధనవంతునికి పట్టిన గతి పట్టకుండా లాజరులాగా ఈ లోకంలో నీ కొరకు నమ్మకంగా బ్రతికి రోగమైన, కష్టమైన, నష్టమైన, పేదరికమైన నీ కొరకు నిన్ను నమ్మి నీ కొరకు సాక్షిగా బ్రతికి రక్షించబడిన వ్యక్తిగా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి తండ్రి ప్రతి మనిషికి మీరు కృపను దయచేయండి. ప్రతి ఒక్కరికి మీరు కృపను దయచేయండి. మీ రక్షణతో నింపండి. ధనవంతునికి పట్టిన పరిస్థితి రాకుండా రక్షించబడిన జీవితాలతో నింపమని మీ బలమైన చేతులకు సమర్పిస్తూ మీరు రక్షిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.